యువత లక్ష్యాలు. కానీ అలాంటి వారందరికీ భిన్నంగా అందరూ ఏహ్యంగా భావించే పనికి వృత్తిగత నైపుణ్యాలను అద్దుతోంది ఒక యువతి. ఏ వృత్తి అయినా గౌరవప్రదమైనదే అని భావిస్తూ ఆచరణలో పెడుతూ ప్రత్యేకత చాటుతోంది. సవాళ్లను స్వీకరించటం కొందరికే సాధ్యం. అనుకోకుండా ఎదురయ్యే ఇబ్బందులను సమర్థవంతంగా అధిగమించే చొరవ కూడా వారికే సొంతం. అలాంటి వారిలో ఒకరు సింధు రెడ్డి. లాండ్రీ సర్వీసులో స్టార్టప్గా అడుగుపెట్టి విజయవంతంగా తన పయనం కొనసాగిస్తోంది. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటున్న యువత పక్కా ప్రణాళికలతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు పయనమవుతోంది. లేదంటే సాఫ్ట్వేర్ కొలువుల్లో సిద్ధపడడానికి ప్రాధాన్యతనిస్తోంది. వీరందరికీ భిన్నంగా అడుగులేస్తున్న సింధు రెడ్డి సొంత వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. చదువు పూర్తవగానే సంవత్సరం పాటు ఉద్యోగంలో కొనసాగిన సింధు సంతృప్తి పడలేదు. ఉద్యోగం చేయడం తనకు తగినదనుకోలేదు. అనుకున్న వెంటనే ఏం చెయ్యాలా అనే ఆలోచనతో స్థానిక అవసరాలు గమనించడం నేర్చుకుంది. తనతో పాటు నలుగురికి ఉపాధి కల్పించాలనే ఆలోచనకు పదును పెట్టింది. నేను యాక్చువల్గా బీటెక్ గ్రాడ్యుయేట్. I've done my graduation in Chennai. దాని తర్వాత I didn't want to do any 9 to 5 job, so I was interested in doing a business, but it took a lot of time. Graduation అయిపోగానే I didn't start my business. Over 2-3 years I was kind of struggling what to do and all that. ఓవైపు ఉద్యోగం చేస్తూనే తన ఆశయ సాధనకు ప్రయత్నించింది. సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకుంది. తన అధ్యయనం సహాయంతో గుర్తించిన అవసరాన్ని తన వ్యాపారానికి పునాదిగా చేసుకుంది. హైదరాబాద్లో లాండ్రీ సర్వీస్కు డిమాండ్ను అంచనా వేసింది. ఎంటర్ప్రినర్గా అవ్వడానికి కారణం ఏంటంటే I didn't want to do a job. నా ఫ్రెండ్స్ చాలామంది జాబ్స్లో జాయిన్ అయ్యారు, బట్ ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ 9 to 5 జాబ్ చేయాలని, ఒకరి కింద పని చేస్తూ ఉండడం. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ ద ప్రాఫిట్ ఆర్ వాట్ ఎవర్ ద perks you get are very limited in the job you do. Second thing is entrepreneurship lo we have a lot of scope to expand yourself and 10 mandiki employment ivvadam jarugutundi, and you can stand on your own legs and you can implement your own ideas ane that's what my base was to start laundry or to start a business of my own. ఎలాంటి వ్యాపార నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన సింధు యూనిట్ స్థాపనకు అల్లుపెరగిని కృషి చేసిందే. ఆధునిక ప్రపంచంలో ప్రతి విషయం డబ్బుతో ముడిపడిందే. ఎలాంటి వ్యాపార అనుభవమూ లేని సింధు ఆర్థిక సాయం కోసం బ్యాంకులతో సంప్రదింపులు జరిపింది. కానీ ఆమెకు నిరాశ ఎదురైంది. My first step was actually to reach the machinery company which was SPGM in Hyderabad. తర్వాత వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు, like what is needed and all that. After the machinery, it was like, license తీసుకోవడం కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లైసెన్స్ తీసుకోవడం కానీ, తర్వాత ఒకసారి మళ్ళీ మెషిన్ సెట్ చేసిన తర్వాత మనకి ఎక్కడి నుంచి కాంట్రాక్ట్స్ వస్తాయి అనేసి, వాట్ ఈస్ ద బిజినెస్ వీఆర్ గోయింగ్ టు డూ, హౌ డు వి గెట్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్, దట్ ఈస్ అగైన్ వన్ ప్రయారిటీ థింగ్ ఐ వాజ్ వరీడ్ అబౌట్. లాండ్రీ సర్వీస్ అవసరాన్ని గుర్తించిన సింధు వెంటనే కస్టమర్స్ ను వెతుక్కునే ప్రయత్నం చేసింది. కస్టమర్ దగ్గర మాట తీసుకుని మెషినరీని ఆర్డర్ చేసింది. ఎంతలో సర్వీస్ ను క్యాన్సిల్ చేస్తూ కస్టమర్ నుండి కబురందుకున్న సింధు నిరుత్సాహపడలేదు. తక్షణ కర్తవ్యం గురించి ఆలోచించింది. So that was first thing. I have reached a school which is in Shamirpet, but కొన్ని issues వల్ల it didn't work out much for me. And first plan was actually వాళ్ళ ఇన్ స్కూల్లోనే లాండ్రీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో దట్ వాజ్ మోర్ ఈజియర్. కానీ అది వర్కౌట్ అవ్వకపోయేసరికి ఐ హ్యాడ్ టు సర్చ్ ఫర్ ఎ ప్లేస్ మై సెల్ఫ్. ఎందుకంటే మషిన్స్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాము. ఐ హ్యాడ్ టు పుట్ ఇట్ సమ్వేర్. ఐ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ అగైన్. నేను మళ్ళీ వేరే సోర్సెస్ వెతుక్కోవాలి. సో దట్స్ అగైన్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. సో మళ్ళీ సెకండ్ యాక్చువల్లీ చాలా ఇబ్బందిగా ఉండింది, లైక్ ప్లేస్ వెతుక్కోవడం కానీ, మళ్ళీ సెటప్ చేసుకోవడం కానీ. ఆర్డర్ చేసిన మెషినరీని ఇన్స్టాల్ చేయడానికి స్థలం కోసం ఒంటరిగా అన్వేషించింది. లాండ్రీ సర్వీస్కు అవసరమైన స్థలాన్ని ఎంపిక చేసుకుంది. యూనిట్ను నడపడానికి కావలసిన ఇతర సౌకర్యాలు, అనుమతుల కోసం ఒంటరిగానే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో భారతీయ యువశక్తి ట్రస్ట్ ఇచ్చిన చేయూతతో విజయవంతంగా యూనిట్ను నడుపుతోంది. రికార్డుల నిర్వహణ పట్ల అవగాహనను పెంచుకుంది. సమర్థవంతమైన నిర్వహణ కోసం
భారతీయ యువశక్తి ట్రస్ట్ నుంచి మెంటర్స్ సహాయాన్ని తీసుకుంటోంది. She's been doing everything on her own. Actually, very little of mentoring support that she requires. But what we have found is that she has been able to, whatever little that you tell her, she's able to taking up ideas and doing everything on her own. I've reached Bharatiya Mahila Bank first for support. And it was a startup business, so I wanted to take support of some bank. So I have reached Bharatiya Mahila Bank. Bharatiya Mahila Bank wal dwara, which I came to know about Bharatiya Yuva Shakti Trust, which was very supportive. In fact, the trust ఏంటంటే only startups ki they support a lot, either it be a woman or men. So BYST has supported me a lot in everything, like in mentoring kani ela cheyali gradual ga, how do you take a step by step license ela apply cheyali, everything like contacts avanni kuda నాకు భారతీయ శక్తి ట్రస్ట్ ద్వారానే I got to know. స్టార్టప్స్ కు అంతగా ప్రోత్సాహం లేని నేపథ్యంలో తన ఆలోచనను అమలు జరిపేందుకు ధైర్యంగా అడుగులేసిందే. ఆర్డర్స్ కోసం అనేక కాలేజీలు, కంపెనీలను సంప్రదించింది. తన కృషి ఫలించి నిలకడైన ఆర్డర్స్ ను సంపాదించింది. కాంట్రాక్ట్స్ విషయంలో యూ డూ హ్యావ్ అ లాట్ ఆఫ్, ఒక బిజినెస్ అనుకుంటే యూ డూ హ్యావ్ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. అలానే లాండ్రీలో కూడా యూ గెట్ అ కాంట్రాక్ట్ అండ్ యూ జస్ట్ డూ ఇట్. అలా కాదు, బికాజ్ ఏదో వచ్చిందా చేసామా అన్న కాకుండా వాళ్ళు వీ హ్యావ్ టు కీప్ ఇంప్రూవింగ్ అవర్ క్వాలిటీ గివింగ్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వీ డూ గెట్ కంప్లైంట్స్ దట్ స్టెయిన్ రిమూవ్ అవ్వట్లేదని, ఐరన్ సరిగ్గా అవ్వట్లేదని, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ విచ్ వీ డూ ఫేస్. అవి తెలుసుకుంటూ క్లయింట్స్తో సరిగ్గా మాట్లాడుతూ యూ హ్యావ్ టు డీల్ ఇన్ అ సాఫ్ట్వేర్. అట్ ద సేమ్ టైం మన వర్క్ కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఓన్లీ ఇఫ్ యూ డూ దాట్ ఐ థింక్ యూ కెన్ బీ సక్సెస్ఫుల్ ఇన్ డూయింగ్ అ లాండ్రీ. సింధు తాను చదువుకున్న చదువుకు సంబంధం లేని వ్యాపారంలో రాణిస్తోంది. నలుగురికి ఉపాధి కల్పించాలనే ఆశయంతో పనిచేస్తోంది. మై డర్టీ ప్యాంట్స్ పేరుతో సర్వీస్ను ప్రారంభించి లాండ్రీ సర్వీస్కు చక్కటి గుర్తింపును తీసుకొస్తోంది. ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ లాభాల బాట పట్టింది. త్వరలో స్టీమ్ ఐరనింగ్లోకి అడుగుపెట్టి తన వ్యాపార విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం పాకులాడే సమాజానికి లాండ్రీ కూడా గౌరవప్రదమైన వృత్తిగా పరిచయం చేస్తోంది సింధు. వైట్ కాలర్ జాబ్స్కు ప్రాధాన్యతనిచ్చే సమాజంలో లాండ్రీ సర్వీస్ను ప్రొఫెషనల్గా తీసుకున్న సింధు ఆలోచన స్ఫూర్తిదాయకం.